సో వంకాయ ముక్కలు ఇట్లా కోసిన. అట్లా కోస్తా. లాస్ట్ టైం కూడా ఇట్లానే కోసిన ఉండినా, అప్పుడైతే వీడియో ఏం తీయలేదు. సో వంకాయ ముక్కలు అండ్ చింతపండు పులుసు పిసికి, ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ దాంట్లో మంచిగా హెడ్ బాత్ చేసిన ఈరోజు. హెయిర్స్ మంచిగా ఉన్నాయి కదా. ఇక్కడ కూడా మిర్రర్ అనిపిస్తుంది. ఎప్పుడు పిచ్చిదానిలానే ఉండాలా, మంచిగా హీరోయిన్లా కూడా ఉండొచ్చు కదా. ఓకే, ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మేమిద్దరమే కదా, ఇద్దరంలో కూడా మళ్ళీ తినేది ఐ థింక్ నేను ఒక్కదాన్ని. కొత్తిమీర లేదు కదా. భలే కలర్ చేంజ్ అయిపోయాయి కదా వంకాయలు. చింతపండు తీసేస్తాం కాబట్టి సాల్ట్ ఒక రవ్వ ఎక్కువ వేసుకుంటే బెస్ట్ ఏమో. కరెక్ట్గా తెలీదు నాకు సాల్ట్ ఎంత వేయాలి ఇంకా. కారం ఇంకేం వేయాలి నిన్నే అడుగుతున్నా, ఇక్కడ ఉన్నది నువ్వే కదా, చెప్పొచ్చుగా కొద్దిగా. పులుసులోకి ఏం వేయాలో అంతే. సాంబార్ పౌడర్ వేయాలా? తెల్లి యార్ ప్యాన్ ఫుల్ ఉందా అక్కడ? ఉంది. ఈ ముక్కలు కొద్దిగా ఇట్లా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. నేను కలుపుతున్న గరిటెలోకి దూరిపోయింది వంకాయ. వంకాయని చాలా రకాలుగా వాడుకోవచ్చు. నేనైతే చాలా రకాలుగా వాడతా, మీ అందరికీ తెలుసు కదా. వంకాయని అన్ని రకాలుగా వాడచ్చు. స్మెల్ బాగుంది. చింతపండు రసం అయితే పిసికి పెట్టా. దీంతో వాడుతాం పక్క చేత్తో. అంట్లు జమ అవుతూనే ఉంటాయి. అంత పెద్ద తింటేస్తున్నారు అమ్ముతారు. హైలో పెట్టాను. వంకాయలు కలరే చేంజ్ అయిపోయినాయి అసలు. వంకాయల కలరే పోయింది, వేరే కలర్ వచ్చేసాయి. దోమలు బ్యాట్తో కొట్టలేదా అమ్మాయి దగ్గర? ఏసా అగో ఏసా. యాక్చువల్లీ కరెంట్ లేదు అది వేయడానికి. అగో లైట్ రావట్లేదు. చింతపండు అవి నానబెట్టాడు.
సో చాలా ఎక్కువ నానబెట్టేశాడు. సో ఏమైందంటే చాలా ఎక్కువ నానబెట్టేశాడు ఆ రోజు చింతపండు. చాలా పుల్లగా అయిపోతుంది ఇంకా. మరి అసలు పల్పు కూడా వెళ్ళనియట్లేదు ఇది. పల్పు కూడా వెళ్ళనియట్లా. పల్పు వెళ్ళకపోతే ఇంకేం బాగుంటుంది టేస్ట్. చేతితో పెట్టి కనీసం పల్పు వెళ్ళాలి కదా. మస్తు పుల్లగా ఉంటుంది పులుసు ఈరోజు. బికాస్ ఆఫ్ అవి హెల్ప్ చేస్తా అనుకున్నాడు కానీ చెడగొట్టాడు. బికాజ్ ఎందుకంటే జరగవా ఇంకా పోతామా చాలా. ఇంకా పోతాం. ఒకటే మనిషి అన్ని పనులు చేసుకునేటప్పుడు కొద్దిగా అటు ఇటు అవుతూ ఉంటాయి. నా చేతి వంట ఎవరైనా తింటారా? ఎనీబడి వాంట్ టు ఈట్ ఫుడ్ విత్ మై హ్యాండ్? టేస్ట్ మంచిగా ఏదైనా ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా బాగా వస్తుంది టేస్ట్. పెరుగు చారు అండ్ నా లైఫ్లో నాకు బాగా గుర్తు చికెన్ కర్రీ, గోంగూర మెదిపి తాలింపు, బిర్యానీ, ఎవ్రీథింగ్. మా ఆయన అనుకుంటున్నాడు మందు తాగిన ఒక కారణానికి ఇప్పుడు దీనికి వీడియో తీయాల్సి వస్తుందని. అంతేనా? ఎందుకట్లా? నేను నీకు వీడియో తీసేటప్పుడు ఎంత హ్యాపీగా తీస్తాను నవ్వుకుంటూ. నువ్వెందుకు ముఖం అట్లా పెట్టి తీస్తున్నావు వీడియో? ఇల్లు వాళ్ళు స్టవ్ అంతా అవి తిట్టుకుంటాడు. ఆ బౌల్ సరిగ్గా పెట్టే ఫస్ట్. God. నాకు బాగా అలవాటు చేతులు కాళ్ళు బాగా క్లీన్గా కడుగుతూ ఉంటాను. మళ్ళీ తర్వాత వచ్చేసి ఓకే చూపించావా నా పులుసు? ఫైనల్ ఇంకా మరుగుతుంది. అవుట్పుట్ ఇట్లా సో నా కష్టాలు ఇలా ఉంటాయి. నేను నా లైఫ్లో చేసే ఏదైనా వీడియో తీసి ఆ వీడియో మీ ముందు పెట్టడానికి నేను ఇంత కష్టపడుతున్నా. బికాజ్ ఎందుకంటే ఫోన్లో బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా అట్ ద సేమ్ టైం ఒకటే వీడియోలో రాదు. అండ్ చిన్నగా వీడియోస్ చేసి ఎడిట్ చేయడం అది కూడా నాకు అంత ఐడియా లేదు. అండ్ నాకు ఎవరు తోడు కూడా లేరు ఏ ఛానల్ వాళ్ళు. సో మా ఆయన తీయమంటే మా ఆయన అస్సలకే తీయడు వీడియోస్. సో ఇట్లా నేనే చాలా సఫర్ అవుతున్నా. ఇంత సఫరింగ్లో కూడా వీడియో తీసి అప్లోడ్ చేయడానికి నేను 100% ట్రై చేస్తున్నా. స్ట్రైక్స్ అని ఒకటి ఉంది, స్ట్రైక్స్ అని చాలా ఉన్నాయి కదా యూట్యూబ్ సపోర్ట్ చేసేవాళ్ళు, వేరే వాళ్ళ సెలబ్రిటీస్ వాళ్ళందరికీ. నేను కూడా సెలబ్రిటీనే కదా, మళ్ళీ నాకు కూడా సపోర్ట్ చేయొచ్చు కదా ఎవరైనా ఛానల్స్ వాళ్ళు. ఓకే, సో రేపు నా షెడ్యూల్, రేపు నా ప్రోగ్రామ్ వచ్చేసి రేపు 3 o'clockకి సారథి స్టూడియోలో డబ్బింగ్ ఉంది. నేను ఒక మూవీ చేశాను, ఆ మూవీకి సంబంధించిన డబ్బింగ్ ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ ఏదో సెన్సర్ ఏదో ఉంది అన్నారు. ఈరోజు ఉండాల్సింది క్యాన్సిల్ అయింది, రేపు ఉంది, రేపు వెళ్ళాలి. అండ్ తర్వాత 6:30కి వచ్చేసి జాన్లీస్ కాలనీలో ఒక ఛానల్ దగ్గర ఇంటర్వ్యూ ఉంది. అది కూడా ఈరోజు ఉండాల్సింది, మళ్ళీ క్యాన్సిల్ అయ్యి రేపు ఉంది. సో రేపు ఆ 2 చూసుకోవాలి వెళ్ళి. వెదర్ ఎట్లుంటుందో తెలియదు, తోడు ఎవరు లేరు, చూడాలి ఎట్లా వెళ్ళాలో ఏంటో.
సో అది రేపటి షెడ్యూల్. అవి అయితే ఇక్కడ కూర్చుని మంత్ అవుతున్నాడు, పాప ఏమో అక్కడ ఉంది, ఆ టీవీ మోగుతూనే ఉంటుంది. నా కర్రీ అయితే ఉడుకుతుంది, స్మెల్ మంచిగా ఉంది. అవి కానీ చింతపండు ఎక్కువ పెట్టేశాడు, అందువల్ల పులుసు ఎక్కువ అయిపోయింది బాగా. బాగా పుల్లగా ఉంటుంది, ఇంత పుల్లగా తినలేము. టేస్ట్ కూడా చూడాలి ఇప్పుడు ఇది, సాల్ట్